మనం అందరం కూడా ప్రేమిస్తున్నాం అనుకుంటాం. ప్రేమిస్తున్నారా లేదా? ఎందుకంటే మనకు విలువనిచ్చి నిల్వ నీడనిచ్చింది కాబట్టి, ఎందుకంటే మనకు విలువనిచ్చి నిల్వ నీడనిచ్చింది కాబట్టి, ఎందుకంటే మనకు జీతం ఇచ్చి జీవితాన్ని నిలబెట్టింది కాబట్టి, ఎందుకంటే మనకు ధైర్యం ఇచ్చి స్థైర్యంగా ముందుకు తీసుకొని వెళ్తుంది కాబట్టి మిత్రులారా, ఒక్క విషయం చెప్తాను. మనకు ఆకలేస్తే బేలంగా నలుగురు వంక చూడకుండా మన కడుపు నింపుకొని నలుగురికి ముద్దలు పెట్టే స్థాయిలో మనం ఉన్నాము కాబట్టి మనం మన వృత్తిని ప్రేమిస్తున్నాం. అవునా కాదా మిత్రులారా? థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న విషయం చెప్తున్నా. మనందరికీ తెలుసు, అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. విద్యాదానం గొప్పదంటారు. ఎందుకంటే కరిగిపోదు, చిరిగిపోదు, నలిగిపోదు, కుచించిపోదు, నిత్యం నిఖిలమై నిర్మలమై విద్యాదానం ఒక్కటే జగతిననే సత్యమును గ్రహించినాము కాబట్టి ఇటు విద్యాదానం చేయు వృత్తిలో ఉన్నందుకు మనసు నిండా మది నిండా సంతృప్తి నింపుకొని పనిచేస్తున్నాం కాబట్టి మనమందరం కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిని ప్రేమిస్తూనే ఉండాలి. ఫైనల్ గా, because I think you are getting bored, I think. Finally, I want to conclude with small words with me. My dear newly elected body members, I want to say a few words to you. నాతో పాటు ఈ అసోసియేషన్ లో పాల్పంచుకున్నటువంటి నూతన కార్యవర్గాన్ని కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ సజెషన్. It is not my order. It is my request and it is a suggestion for you. మనం మాట్లాడడం కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెప్తుంది అనుకున్నప్పుడు మౌనం వహిద్దాం. మనం మాట్లాడడం కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెప్తుంది అనుకున్నప్పుడు మౌనం వహిద్దాం. మనం మౌనం వహించడం కన్నా మాట్లాడాల్సింది ఖచ్చితంగా ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడే అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే ఎదుటి వారు చెప్పడంలో వినడంలో తప్పు లేదు, కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో ఎప్పుడు కూడా మిస్ కావద్దు అనేది నా అభిప్రాయం. అందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. అందరికీ తెలుసు, పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న వెన్నకు విలువెక్కువ అంట. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ అంట. కాబట్టి సాటి మనిషికి మనం విలువ ఇస్తే వారి మనసు లోపల జీవితాంతం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి పెడుతుంది. కాబట్టి మనకున్నటువంటి 2 సంవత్సరాల కాల వ్యవధి ఏదైతే ఉందో 2024 to 26 ఆ కాల వ్యవధిని మనం సద్వినియోగం చేసుకుందాం. మన అసోసియేషన్ లో కూడా మన ఫ్యామిలీ లోపల ఉన్న ఏ ఒక్క పాఠశాల కూడా జీవితంలో ప్రశ్నార్థకంగా మారకుండా ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకుందాం. ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టిపడి పనిచేద్దాం మిత్రులారా. Finally, thank you so much that because in front of vast gathering of this intellectual people, this was the first time I was addressing in front of you. Thank you so much for each and everyone for giving such a wonderful opportunity to deliver a small speech in front of you. And even I express my sincere gratitude for each and every family members for electing me and my entire body unanimously from my PSA body. So I express my sincere gratitude to each and everyone for electing us. And thank you so much for giving us such a wonderful opportunity to deliver in front of you. Thank you.